నమస్కారం కృష్ణారావు గారు. గత 2 వారాలుగా అందరి నోళ్ళలోనూ నానుతున్న విషయం ఏంటంటే, ఈ క్లౌడ్ బస్సు విపరీతమైన వర్షాలు పడడం వలన పైన పరివాహ ప్రదేశాల నుంచి నీరు వచ్చి కృష్ణా, గోదావరి నదులు బాగా పొంగి పొర్లుతున్నాయని, అలాగే మనం యథార్థంగా కూడా చూసాము. కృష్ణమ్మ బిలబిలమంటూ పైనుంచి వైడ్గా ఉండేది విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఇదయ్యి ఆ బ్యారేజీకి దాన్ని కట్టారు. అందువలన అక్కడ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని దాన్ని డిశ్చార్జ్ చేయకపోతే పాసిబిలిటీ, ఇదివరకులో ఒక విమర్శ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తించలేదు, అది ఆయన అయ్యి అమరావతి మునిగిపోయేటట్టు చేద్దామా అన్న ఒక ఇది తీసుకొస్తాను ఒక చిన్న విమర్శ ఉంది. అప్పుడంటే బాగా అంటే కరకట్టల మీద నుంచి కూడా నీళ్లు బాగా పైకి వచ్చేసిన ఉదంతం అయితే ఉంది. సో ఇప్పుడు అమరావతి ములిగిందా ఫస్ట్ క్వశ్చన్. తర్వాత మరి అది నిజమేనా? ఎందుకంటే నేను పత్రికల ద్వారా వినది ఏంటంటే, సీఎం గారు వీళ్ళందరూ ఏంటంటే కరకట్టల మీద కట్టడాలు వీళ్ళందరి వీను, అటు మంతెన సూర్యనారాయణరాజు గారిది కానీ లేకపోతే ఇది కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ అంత ఫ్లోర్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చిందని చెప్పి సీఎం గారు కూడా కలెక్టరేట్ ఆఫీస్కి బస్సు మార్చారని, అట్లాగే టీవీలో మరి మంతెన ఆయన దగ్గర నుంచి పైన ఫ్లోర్ నుంచి అందరినీ తీసి సురక్షిత ప్రాంతాలు. సో ఈ కరకట్టల మీద అసలు కట్టడాలు పర్మిషన్ ఇవ్వడం మంచిది అవునా కాదా? లేకపోతే ఉన్న వాటిని తీసి ప్రజాహిత కార్యక్రమాలకి అంటే వ్యాహాలకి పార్కుల కింద దీని కింద చేసి కృష్ణమ్మ సౌందర్యాలు చూసి వాళ్ళు ఆస్వాదించడానికి దాని ఒక పెద్ద ఇక్రియేషనల్ అంటే ఆనందించడానికి అని చెప్పేసి గ్రీనరీ కింద చేసి పెడితే బాగుంటుందా? ఇది ఒక పాయింట్ అనమాట. అట్లాగే మరి మామూలుగా అదంతా వ్యవసాయ భూమి, అమరావతి భూమి అంతా తీసుకున్నంత వ్యవసాయ భూమి. ఏమాత్రం ఎక్కువ నీళ్ళు వచ్చినా అక్కడ నీళ్లు అక్కడి నుంచి బయటికి డిశ్చార్జ్ అవ్వడానికి ఏదంటే కృష్ణమ్మలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో అందువలన దీన్ని అసలు ఈ మొన్న విన్నదాని ఏంటంటే ఈ సీడ్ క్యాపిటల్ ఏరియా అంతా కూడా మునిగిపోయిందని మనము విన్నాము. సో ఇన్ఫ్యాక్ట్ 2 వాగులు, ఒకటి ఏంటంటే పాలవాగు ఒకటిను కొండవీటి వాగు, ఈ 2 వాగుల్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు ఏమిటి అనే దాని మీదను. తర్వాత మరి ఈ కృష్ణమ్మ ఇదంతా అయిపోయిన తర్వాత హంసల దీవి దగ్గర అనుకుంటా అవనగడ్డ దగ్గర ఈ సముద్రంలో కలుస్తుంది. మరి ఇంత వాటర్ అక్కడికి వరకు వెళ్ళడానికి ఫ్లో తర్వాత ఉండే ఏరియా ఇదంతా ఉందా? దీనికి భవిష్యత్తులో మీరు ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు చెప్పుకున్నట్టు ఈ పంట కాలువలు, పిల్ల కాలువలు వీటన్నిటిని చేసి గోదావరి డిస్ట్రిక్ట్లో ఎట్లా చేశారో ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కూడాను ఆ విధంగా చేస్తే భవిష్యత్, ఎందుకంటే అమరావతి ఒకసారి పెద్ద క్యాపిటల్ అయిన తర్వాత ఇలాంటి ఇష్యూస్ వస్తే మటుకు హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో చాలామంది అంటూ ఉంటారు బాంబే పెద్ద మహానగరము, అది మునిగిపోతే అది రావట్లేదు. ఎందుకంటే బాంబేలో అబ్జర్వ్ చేసుకోవడానికి సీ ఉంది. ఆటుపోట్లు అయిపోయిన తర్వాత వాటర్ అంతా ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ అలా వెళ్ళడానికి మీకు పరిస్థితులు ఏమున్నాయి, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనే దాని మీద ఒకసారి మీ అభిప్రాయం. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ హైడ్రా అనేది హైదరాబాద్లో చెరువు కట్టల వరకు తీసుకుని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణమ్మ దగ్గర ఆ కరకట్ట మీద కట్టడాలు అవసరమా, దాన్ని ఉంచాలా తీయాలా అనే దాని మీద మీ యొక్క అభిప్రాయం. 2-3 అంశాలు కలిపి ప్రస్తావించారు. 2-3 సపరేట్గా మాట్లాడదాం. మొట్టమొదట అమరావతి మునిగిందా? సింగపూర్ అమరావతి పూర్తయి ఉంటే పూర్తిగా మునిగిపోయి ఉండేది. అప్పుడు ప్రధానంగా ఒక ప్రాజెక్ట్ పెట్టారు సింగపూర్ కంపెనీ సెబ్కార్ప్ వాళ్ళు. అదే ఇప్పుడు ఎట్లాగైతే ఇవన్నీ ఉన్నాయో ఈ కృష్ణా ఒడ్డున కట్టడాలు, అదే రకంలో ఒక పెద్ద కాంప్లెక్స్ను కృష్ణా బ్యాంక్ మీద కట్టాలని ప్రపోజల్. అది తెలుగుదేశం గవర్నమెంట్లో పూర్తి కాలేదు. వీళ్ళు రాగానే దాన్ని స్క్రాప్ చేశారు. వాళ్ళు అదే కనుక పూర్తి ఉంటే పూర్తిగా మునిగిపోయి ఉండేది. ఎందుకంటే రైట్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్ దాన్ని ప్రపోజ్ చేశారు. అట్లాగే సీడ్ క్యాపిటల్లో చాలా మెయిన్ పోర్షన్స్ అన్నీ మునిగిపోయాయనేది వాస్తవం. హైకోర్టు, సెక్రటేరియట్ మునగలేదు, అవి కాస్త హైట్ మీద ఉన్నాయి కాబట్టి. బట్ మనం పెట్టినటువంటి
ఈ మహానగరం మునిగిపోయింది. మహానగరంలో పార్ట్ మునిగిపోయింది. రాజధానికి కావాల్సిన 2 ఇన్స్టిట్యూషన్స్ మునగలేదు. ఇవి హైకోర్టును, సెక్రటేరియట్. వాస్తవం. సో మునగలేదు అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఈ ముంపు రియలు పాసిబిలిటీ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా జాస్తి. ఎందుకనంటే ఏమన్నారు, కొండవీటి వాగు లిఫ్ట్ చేసి డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ప్రకాశం బ్యారేజీ కృష్ణలో కలుపుతామని. బట్ వచ్చే ఫ్లోయే 11 లక్షల క్యూసెక్స్ వచ్చినప్పుడు బ్యారేజ్ ఇటైనా ఒకటే అటైనా ఒకటే. వెనక తన్నటానికి నువ్వు ఫ్లో తక్కువ ఉంటే అప్పుడు ఎస్ అట్నుంచి వచ్చే నీళ్లు బ్యారేజ్ కిందికి లిఫ్ట్ చేసి పెట్టేస్తే పోవచ్చు. బట్ ఫ్లోయే 11 లక్షలు ఉంటే బ్యారేజ్కి అప్పు 11 లక్షలు, డౌను 11 లక్షలు అయినప్పుడు కొండవీటి బాగా డెఫినెట్గా వెనక్కు తన్నేటటువంటి అవకాశమే ఉంటుంది. పాలవాగు కూడా అంతే. ఈ తడవ ఇన్ఫ్యాక్ట్ అమరావతి ఏరియా కొంత అదృష్టవంతురాలు. కొండవీటి పరివాహక ప్రాంతాల్లో అంత వర్షాలు పడినట్టు లేవు. గుంటూరు అప్లాండ్స్ ఆఫ్ గుంటూరు, అప్లాండ్ ఆఫ్ గుంటూరులో కూడా అదే రకమైన వర్షం పడి ఉంటే ఇంకా చాలా మునుగుండి ఉండేది. సో ఇప్పటికైనా దానిని ఫ్యాక్టర్ ఇన్ చేసుకొని ఇన్ఫ్యాక్ట్ ఈ ఏరియాస్ అన్నీ వదిలేసి పైకి పోయి కట్టుకొని సీట్ క్యాపిటల్ ఏరియా ఏదైతే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ ది సిటీ అంటూ ఉన్నారో అదంతా మునిగిపోయింది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాగానే చూసుకోవాలి. మొండిగా ముందుకు పోతే మాత్రం ఎప్పటికైనా ఇది ప్రమాదానికి ఉన్నటువంటిది. అందుకనే నేను ఇందా చెప్పింది, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ ప్రియారిటీ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కింద బుడమేరుని తీసుకో, విజయవాడను సేవ్ చేయి, అమరావతి నెక్స్ట్ చూసుకోవచ్చు, తొందర లేదు దానికి. సో ఆ రకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా ముందు మొండిగా పోతే మాత్రం బట్ వాళ్ళు కూడా చూస్తారు తప్పకుండా ఏవేవి ఫ్లడింగ్ ఉండేటటువంటి ఏరియాస్ వాటిలో వాళ్ళు కూడా లోన్ ఇవ్వకపోవచ్చు, ఆ ప్లాంట్స్లోనే ఇవ్వచ్చు ఏదైనా స్ట్రక్చర్స్ అవి పెట్టుకోవటానికి. సో దానికి డెఫినెట్గా ఒక రీథింకింగ్ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే ఈ హైడ్రా ఉన్నటువంటి ఆ హైసింతు అవి తీసేస్తే పోతాయంటే ఏవి పోవాలన్నా కింద కృష్ణలో వరద లేకపోతే పోతాయి. కృష్ణలోనే నీకు 11 లక్షల క్యూసెక్ల వరద పారుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఈ తడవ అదృష్టం కొండవీటి వాగు పరివాహక ప్రాంతాల్లో అంత పెద్ద వర్షాలు లేకపోవటం. అదే అంత పెద్ద వర్షాలు ఉండి కృష్ణ పూర్తిగా వస్తే మాత్రం తప్పకుండా అమరావతి ఏరియాకు డెఫినెట్ డేంజర్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే సింగపూర్ సిటీ అనుకొని అప్పుడు ప్లాన్ చేశారో అదైతే ఒకవేళ అయ్యుండి ఉంటే పూర్తిగా మునిగిపోయి ఉండేది. జస్ట్ లైక్ ఈ కృష్ణానదిని ఆనుకొని ఉన్నటువంటి మిగిలిన అన్ని భవనాలు మునిగిపోయినట్టు. ఎస్, తప్పకుండా హైడ్రా అవసరం, వైడ్రా అవసరం ఉంది. విజయవాడ హైడ్రా లాగానే అడని అవి ఉండటానికి వీల్లేదు. యాక్చువల్లీ కరకట్టను ఆనుకొని అంతంత బిల్డింగ్లు అవి టోటలీ ఫ్లడ్ జోన్ ఏరియా. అది ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ. ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా తీసేయాల్సి ఉంటుంది. హైదరాబాద్లో జరుగుతున్నటువంటిదే విజయవాడలో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది బుడమేరు, కృష్ణ రెండింటికి అప్లై అవుతుంది. సో రైట్ టైంలో పెద్ద ఫ్లడ్ వచ్చింది, రీఅసెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. అమరావతి మొండిగా మాకేం కాలేదు, మేమేం మునగలేదని వీళ్ళని, పూర్తిగా మునిగిందని వాళ్ళని. ట్రూత్ మాత్రం మధ్యలో ఉంది. ట్రూత్ మధ్యలో ఎట్లా ఉంది అంటే అప్గా ఉన్నటువంటి హైకోర్టు, సెక్రటేరియట్ ఎక్కడ కట్టారో అవి మునగలేదు. చుట్టూ అంతా మునిగిపోయింది మాత్రం వాస్తవం చూస్తూనే తెలుస్తూ ఉన్నది కదా. చూద్దాం మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో పెద్ద ప్రశ్నార్థకంగానే ఉంది. నమస్కారం.